వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేయడం రీల్స్లో చూసినంత ఈజీ కాదు. రియల్ లైఫ్లో ఒక మదర్ని అడిగి చూడండి, దాని వెనుక ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది. హలో అండి, నేను తేజస్వి. ప్రొఫెషనల్ లైఫ్లో నాకు ఎవరైనా రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 10/10 ఇస్తారేమో, కానీ మదర్గా నాకు రోజు ఒక క్వశ్చన్ అనిపిస్తుంది, నేను చేసేది 10/10 కాదా అని. డైలీ మార్నింగ్ అలారం కన్నా ముందే నా డే స్టార్ట్ అయిపోతుంది. ఒక పక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వగానే ఇంకో పక్క క్లయింట్ మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడం, పాపతో హోంవర్క్ చేస్తూనే ఫోన్లో సైట్ అప్డేట్స్ చూడడం, ల్యాప్టాప్లో డ్రాయింగ్స్ రివ్యూ చేయడం. నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నానా లేకపోతే మ్యారథాన్లో పరిగెడుతున్నానా అని. నాకు ఈ జర్నీలో ఒక లెసన్ అయితే అర్థమైంది. మనం అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు, కానీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే 100% ఎఫర్ట్స్ మాత్రం ఇవ్వచ్చు అని. వర్క్ స్ట్రెస్ని వర్క్ ప్లేస్లోనే వదిలేయడం, ఇంటికి రాగానే అమ్మగా ఉండడం, పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ని పక్కన పెట్టడం, ఇలాంటివి అన్నీ చేయడం ఈజీ అయితే కాదు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం కూడా గిల్ట్ కన్నా గ్రాటిట్యూడ్ ఎక్కువ ఫీల్ అవుతాం. ఎండ్లో నేను ఒకటే నమ్ముతా, పర్ఫెక్ట్ మదర్ అవ్వడం కన్నా ప్రజెంట్ మదర్ అవ్వడం ఇంపార్టెంట్ అని. సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ అవ్వడం కన్నా ఫుల్ఫిల్ పర్సన్గా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఒక్కసారి దొరికేది కాదు, ప్రతిరోజు మనమే క్రియేట్ చేసుకోవాల్సింది. ఇట్లో మీ తేజస్వి.